ఫోటోకు స్టిల్స్ ఎట్లా ఇస్తారంటే, ఎవరైనా భూమిని ఆకర్షణ శక్తి ఉంటది కదా! దాని ఆధారంగానే కదా! భూమి సపోర్ట్‌గానే పైకి ఎగురుతాం. భూమి సపోర్ట్‌గానే మనం వస్తువుని లేపుతాం. ఆ భూమిని ఆధారంగా తీసుకొని లేపుతాం. కానీ చంద్రుని మీద భూమి ఆధారం ఎట్లుంటది? పైకుంటది. కాబట్టి ఆడికి పోంగానే ఏంటది? మన ఉనికి మారుతది కదా! మన కాళ్ళు అటైతాయి, తల కిందకైతది. రాకెట్ కూడా ఏమైద్ది? పైకి పోయేటప్పుడు తల పైకుంటది, తోక కిందకుంటది. కానీ చంద్రమండలం ఏరియా పోగానే అటు ఆకర్షణ శక్తికి దాని తల పైకెత్తి తోక అటయిద్దనమాట. అట్లయితది కదా! అయితే ఇక్కడేందంటే భూమి మీద మనం స్టిల్ పెట్టినప్పుడు కూడా సైడ్‌కి భూమి ఆకర్షణ శక్తి ఉందనుకో చంద్రునిలాగా, పైకి చంద్రునికున్నట్టు ఇటు సైడ్‌కి భూమికి ఆకర్షణ శక్తి ఉందనుకో, మన కాళ్ళు అటయితాయి. సైడ్‌కయితది, తల ఇటయితది. ఇట్లయితదండి. మళ్ళా పైకి ఆకర్షణ శక్తి ఉంటే పైకి తలయితది, పైకి కాలయితది, కిందికి తలయితది. మరో పక్కకు ఆకర్షణ శక్తి ఉంటే అటు కాలయితది, ఇటు తలయితది. ఇట్లయితదన్నట్టు ఇగ. భూమి ఆకర్షణతో సంబంధం లేకుండా. చూసారా? ఇట్లుంటది కదా! మనం పెట్టే స్టిల్ కూడా భూమి మీద ఒక స్టిల్ పెడితే సినిమా యాక్టర్లు అలా ఎట్లా పెడతారంటే, ఈ భూమి ఆకర్షణ శక్తితో సంబంధం లేకుండా వేరే ఆకర్షణ శక్తితో సంబంధం ఉంటే ఎట్లుంటదో అలా పెడతారనమాట. ఇదే భూమి మీద. చూసినావా? పెట్టి ఈ భూమి ఆకర్షణ శక్తితో సంబంధం లేదు. ఉండదు. అలా ఉండకుంటే ఎట్లుంటది? అట్లా ఉంటారంట. అలా స్టిల్ ఉంటదంట ఆ వ్యక్తి ఉనికి. అప్పుడు మంచిగొస్తదంట స్టిల్. మనం భూమి పైన నిలబడితే కాళ్ళు కిందకి, తల పైకే ఉంటది గదా! అట్లనే ఉంటది. అంతరిక్షం పోతే చంద్రమండలం ఎట్లుంటది? కాళ్ళు అటైతాయి, తల కిందకైతది. అటు ఆకర్షణ శక్తికి. కానీ ఇక చంద్రమండలం గాదు, ఇటు భూమి గాకుండా మధ్యలో స్పేస్‌లో ఉన్నామనుకో, అప్పుడు కాళ్ళు ఎటుంటాయి, తల ఎటుంటది. ఎటూ ఉండవు గదా! అంటే కాళ్ళు, తల అనేది ఒక దిక్కు అంటూ ఉండదు. కదా! ఏ దిక్కు లేదన్నట్టు. ఆకర్షణ శక్తి ఎటూ లేదు కాబట్టి, ఎటూ లేదు. స్పేస్‌లో ఉండదు గదా! అలాంటి స్టైల్‌లో స్టిల్ పెడితే ఎట్లుంటది? అగో అలా పెడతారంట స్టిల్ భూమి మీద తారలు. మోడల్స్ అట్లా పెడతారంట. స్టిల్ సెట్టింగ్ అట్లుంటదంట. భూమి ఆకర్షణ శక్తి అంటే భూమి ఒత్తిడి, భూమి ఆకర్షణ శక్తి అనేది యూజ్ చేయకుండా పెడితే ఎట్లుంటది? అట్లుంటదంట. ఇండిపెండెంట్‌గా పెడతారు. అట్లుంటదనమాట. అలాగే పాట కూడా ఇలాగే పాడతారనమాట. అలాగే ఒక కంటెంట్ కూడా అలాగే చెప్పాలి. మీరు తిరుపతి, యాదగిరి పోతే ఒక విషయం ఎలా చెప్పాలి అంటే, ఏదో ఒక రీజన్ బట్టి, ఒక కారణం బట్టి కావాలని చెప్తారు కదా! అలా చెప్పొద్దనమాట. జెన్యూన్‌గా చెప్పాలి. ఇప్పుడు ఒక బాంబున్నది. ఆ బాంబ్ అనేది ఎవరు పెట్టినా మనది బాంబయినా మనల్నే పేలుతది కదా! మనం తెలవక తొక్కితే మనల్నే పేలుతది. అట్లుంటదనమాట. ఆ! అప్పుడు ఒక విష జంతువున్నదనుకో వాడు పామును కూడా పెంచుకుంటాడు. కానీ వాడిని కూడా కలుతది కదా! పాములోడు కదా అని కరవకుంట ఊకోదు. చూసినావా? పాములోడు కూడా కరుతది. దానికి అట్లే ఉంటది కదా! అట్లన్నట్టు. కాబట్టి మీరు రీజన్ చెప్పొద్దు. విషయాన్ని విషయంగా చెప్పండి అంతే. అట్లా విషయాన్ని విషయంగా చెప్పండి.